అబ్రహాము గారిని మనం చూసినట్లయితే అబ్రహాము గారికి దేవుడు ఏం చేశారు అంటే ఒక వాగ్దానాన్ని ఇచ్చారనమాట. ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేశారు అంటే నమ్మారు. ఎటువంటి స్థితిలో నమ్మారు? ఆయన యవ్వన వయసులో అది నమ్మడం వేరండి. ఆయనకి ఆశలే కోల్పోయిన సమయంలో కూడా ఆయన ఏం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని నమ్మాడనమాట. ఆ వాగ్దానం మీద నమ్మకం కలిగి జీవించాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయన్ని చేశారనమాట. అదేవిధంగా యోసేపు ఏం చేశాడు అంటే యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడనమాట. బానిసగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు అంటే ఒక దేశానికి, ఒక రాజ్యానికి ప్రధానమంత్రిగా ఆయన చేశాడనమాట. డెబిట్ కార్డుకి పిన్ ఎంత అవసరమో వాగ్దానం కూడా విశ్వాసం అనేది అంత అవసరం అనమాట. నమ్మకం అనేది అంత అవసరము. నీ 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 దగ్గర నమ్మకం లేకుండా నువ్వు వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే అది వ్యర్థమే అయిపోతుంది అనమాట. కాబట్టి వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే ముందు మనం ఏం చేయాలి అంటే దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మాలి అనమాట. దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ఆటోమేటిక్గా నీ వాగ్దానాలని నమ్ముతావు అనమాట. మరి ఆయన వాగ్దానాలను నమ్మాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు.